కోర్టుల చుట్టూ బెయిళ్ల కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ఈ తిప్పలు? గతంలో మంచిగుంటే అయిపోయింది కదా, అందరితో ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు మొరబెట్టుకొని నాకు ఆరోగ్యం బాగోలేదు, చెయ్యి విరిగింది, కాలు విరిగింది, గుండె ఆపరేషను, మా అమ్మగారికి బాగోలేదు, ఇవన్నీ అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ప్రదక్షిణలు కాదండి, పొర్లు దండాలు పెట్టినా కూడా క్షమించే పరిస్థితి అయితే లేదు కూటమి ప్రభుత్వం. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పులు చేశారు, ఈ రోజున పార్టీ మారితేనో లేకపోతే ఇంకెక్కడికన్నా వచ్చి కాళ్ళు పట్టుకుంటేనో లేకపోతే ఆరోగ్యం బాగాలేదంటేనో క్షమించే పరిస్థితి అయితే లేదు. మరి ఆ రోజున వాళ్ళు అక్రమ అరెస్టులు ఆడవాళ్ళని లేకుండా అమరావతి మహిళల్ని సైతం రోడ్డు మీద ఈడ్చుకెళ్ళినప్పుడు వాళ్ళకి తెలీదా వాళ్ళు ఎన్ని అక్రమ అరెస్టులు చేశారో? అర్ధరాత్రి పూట మహిళల్ని మమ్మల్ని ఈడ్చుకెళ్లి తీసుకెళ్లి తెల్లారుజామున 3 వచ్చి అరెస్టులు చేసినప్పుడు తెలీదా వాళ్ళకి? ఎన్ని అక్రమ అరెస్టులు చేశారండి వాళ్ళు? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకోవడానికి లేదు, ఒక క్వశ్చన్ చేయడానికి లేదు, ఈ పథకం రావట్లేదు, ఈ పథకాన్ని మీరు ఇంకా ఎందుకు అమలు చేయడానికి అని అడగడానికి లేదు. దేని గురించి అన్నా మాట్లాడితే వెంటనే ఫేక్ ఐడియాలతో ఆ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా ఫేక్ ఐడియాలతో ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టించడం ఆడవాళ్ళని. ఎంత హరాస్మెంట్ చేశారండి ఆడవాళ్ళని వాళ్ళు? ఈ రోజున నీతిగా న్యాయంగా మీరు ఈ తప్పు చేశారు అని అంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మొత్తుకుంటున్నారు. మరి ఆ రోజున ఆ మొక్క విడుదల రజని అనే మొక్క ఈ పార్టీ నుంచి వెళ్ళిన మొక్కే కదండి ఆవిడ. మరి వంశీ గారు కూడా ఈ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. ఈ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే వాళ్ళ పదవుల కోసము వాళ్ళ సీట్ల కోసము వాళ్ళు పార్టీలు మారి ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యుల గురించి కానీ వీళ్ళ గురించి కానీ అసభ్యకరంగా సజ్జల భార్గవ్ చెప్పాడనో లేకపోతే సజ్జలు చెప్పాడనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడనో వాళ్ళ ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఇష్టానుసారంగా పేలారు వారు. ఆ రోజున పేలి ఈ రోజున వాళ్ళు మేము అలా చేయలేదు మేము ఇలా చేయలేదు అని అంటే ఎవరింటారండి? జనాలు అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా వాళ్ళకి? జనాలు ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో జరిగిన విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది బయటికి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత దాచుకో అన్న స్కీములు పెట్టేసేసి ప్రతి ఒక్కటి దోచుకున్నారనమాట. విడుదల రజనీ గారు సెంటు భూమి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి పొలాలు అక్రమంగా కొని ఏవైతే పొలాలు అక్రమంగా కొనిందో పొలాల రైతుల దగ్గర లాక్కుందో ఎవరికి తెలియదండి ఆ విషయాలు? ఇప్పుడు వాళ్ళు నిజంగా అమ్మడానికి ముందుకు వస్తే మీరు తీసుకోవడం న్యాయం. మీరేదో సెంటు భూమి ఇస్తామని చెప్పేసి రైతుల దగ్గర 30 లక్షలకు కొని మీరు 60 లక్షలు 70 లక్షలు బిల్లులు పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా అమ్ముకున్నవి లేవా? దౌర్జన్యంగా కమిషన్ల రూపంలో మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేది మీరు పే చేయాలని చెప్పేసి అదేమన్నా ట్యాక్స్ అండి? గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు కూడా మళ్ళీ వీళ్ళకి ట్యాక్సులు లాగా రూపంలో. మీరు ఇందాకలు అన్నారు మట్టి రూపంలో, వైన్స్ రూపంలో, మద్యం రూపంలో అని. ఇసుక కొండలు ఎప్పుడన్నా చూసారా పవన్ గారు? మీరు మేటలు జిల్లాలో ఇసుక కొండలు చూసాం మేము. ఫర్ ద ఫస్ట్ టైం ఇసుక కొండలు చూసాం అనమాట. ఆ రకంగా ఇసుకని దోచుకున్నారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లేదు. ఏమందినాయండి నిజంగా నిరుద్యోగులకి? ఒక మంత్రిగా ఒక మంత్రులు ఉన్నారు, ఎంతో మంది మహిళా మంత్రులు ఉన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే వీళ్ళు వచ్చి నిలబడ్డారా? కనీసం నిరుద్యోగ యువతకు వీళ్ళు ఏమన్నా నిలబడ్డారా? దేని గురించి వీళ్ళు ప్రశ్నించారు? దేని గురించి వీళ్ళు మాట్లాడారు ఇప్పటి వరకు కూడా? వీళ్ళు మాట్లాడి జనాలకి చేసింది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు కౌసాని మురళి గారు ఇన్ని మాట్లాడుతున్నారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని గాని మరి ఏదైతే లోకేష్ గారిని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని ఇష్టానుసారంగా ఎన్ని మాటలు మాట్లాడాడండి ఆయన మీడియా ముందుకొచ్చి. ఈ రోజున నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ గురించి నేను మాట్లాడను, నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఏ పార్టీతో సంబంధం లేదు, నేను పక్కకు తప్పుకుంటున్నాను అంటే నువ్వు అన్న మాటలన్నీ జనాలందరూ మర్చిపోవాలా? నాయకులు మర్చిపోవాలా? ఎవ్వరు మర్చిపోరండి. ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నారు సజ్జల్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ పరంగానే నేను మాట్లాడానని. వంశీ గారు మరి ఆ రోజున మీడియాలో ఆ రోజున మరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. ఆ రోజున దాడి చేయించినప్పుడు ఎన్నాళ్లుగా నీకు ఫస్ట్ సీట్ ఎవరు ఇచ్చారు, నీకు సీట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఆ గుర్తింపు ఎలా వచ్చింది, నువ్వు ఎలా నాయకుడు అయ్యావు? కనీసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే దీన్ని అంటారండి. ఎంత అన్యాయం చేశారండి ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు. కానీ దేని గురించి కూడా వీళ్ళకి కనీసం వీళ్ళకి క్షమాభిక్ష అడిగే అర్హత కూడా లేదనమాట ఎవ్వరికి కూడా. వైసీపీ ప్రభుత్వంలో అన్ని అక్రమాలు అన్ని దౌర్జన్యాలు వీళ్ళు చేశారు. ఆడపిల్లలు, పసిపిల్లలు, చిన్న పిల్లలను కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కూడా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఇప్పుడు కూడా నిజంగా నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను,
మొన్న 3-4 రోజుల క్రితం కూడా ఒక టీడీపీ కార్యకర్త మీద ఒక అటెంప్ట్ జరిగింది. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సీరియస్ యాక్షన్ తీసుకొని ఇంకొంచెం ఫాస్ట్ అప్ చేయకపోతే ఇలాంటి దౌర్జన్యాలు గల్లీ నాయకుల్ని కూడా, గల్లీలో కూడా మేము రౌడీ మోకము అని చెప్పేసి జనాల్ని బెదిరించుకుంటా మేము వైసీపీ నాయకులు అని చెప్పుకొని ఫ్లెక్సులు కట్టుకుంటూ కూడా జనాల్ని బెదిరించే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకొని లోకల్ గా ప్రతి ఒక్కటి వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక వీళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని అంటే, మేము ఎన్నో చేసేసాము, ఏం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమి మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఏమి మా మీద దాడులు ఏం జరిపించడు, మేము అలా చేసాము, మేము అలా కొట్టాము, చిత్రహింసలు పెట్టాము. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదండి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు. ముందు వాళ్ళు ఊరుకోరు. మీరేమన్నా చేశారు, ఇలా జరిగింది అని అంటే, ప్రజలు కార్యకర్తలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే రెడ్ బుక్ కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు లోకేష్ గారికి. వచ్చేస్తారనమాట. మేము నిజంగా ఇందాకలా మన అంకమ్మ చౌదరి గారు అన్నట్టు ఒకటే చెప్తున్నాం, చట్టపరంగా శిక్షలు అనేవి వాళ్ళకి వేసామండి. అంతేగాని చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు అనుభవించి జైల్లో ఉంటున్నారు తప్పితే, వాళ్ళకి అందుకే బెయిల్స్ రావట్లేదు తప్పితే, ఏదో వాళ్ళు అరెస్ట్ చేశారని కూటమి ప్రభుత్వం అయితే అరెస్ట్ చేయలేదండి ఎవరిని. వస్తున్నాయి మీరు అంటున్నట్టుగా బెయిల్ కూడా వస్తున్నాయి, అన్ని అవుతున్నాయి, కానీ అన్ని చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నాయి. కాకపోతే చట్ట ప్రకారంగానే జరుగుతున్నాయి. వాళ్ళు ఒకప్పుడు మనకు బెయిల్స్ కావాలంటే ఇచ్చారండి. మరి ఆ రోజు RRR గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ పార్టీ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మీరు కాళ్ళకి సువ్వలు కట్టేసి ఆయన ఎంత చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ చేశారు. ఆ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆయన మీద 3rd డిగ్రీ చేశారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే. 3rd డిగ్రీ చంపే ప్రయత్నం చేశారని చెప్పారు కదా ఆయన కూడా. చేశారు, అవును, ఆయనే వచ్చి చెప్పారు పబ్లిక్ గా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పారు. మరి ఆ రోజున మాస్క్ అడిగారని చెప్పేసి ఒక డాక్టర్ ని పిచ్చివాడిని చేసి చంపారు. ఇప్పుడు ఆయన ఎవరైతే చంపాలని చూసారో, ఎవరైతే కామెంట్ చేశారో ఆయన కూడా బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. బెయిల్ పెట్టుకున్నారు కాబట్టి మనం ఇచ్చాం, ఇచ్చేలా చేసాం. మనం కాదు. లేదు, మీరు మనం ఇచ్చామని అంటున్నారు. కోర్టులు చట్ట ప్రకారం ముందుకెళ్తా ఉన్నాయి. కోర్టు ఇవ్వాలనుకున్నా కూడా కోర్టుల్ని ఆపిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని ప్రెజర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, ఐఏఎస్లను ప్రెజర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పోలీసుల వ్యవస్థను కూడా నానా రకాలుగా హింసించి పోలీసులను కూడా ఇష్టానుసారంగా వాళ్ళ పర్సనల్ కక్షలు, పర్సనల్ గ్లడ్జెస్ గా కూడా పోలీసుని వాళ్ళు ఎలా విపరీతంగా వాడుకున్నారో కూడా అందరూ చూసారండి. అవునా, ఆ రోజున పోలీసులు కూడా 1 సైడెడ్ గా చేశారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేశారండి? మేము వెళ్ళి మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు, మేము ఇన్ని సోషల్ మీడియాలో మేము ఇన్ని అవమానాలు పడుతున్నాం అని అంటే, మీరు అకౌంట్ డిలీట్ చేయండి అమ్మా, మీరు పోస్టులు పెట్టకండి అమ్మా తిరిగి మాకు చెప్పారే తప్ప ఎవరు పెడుతున్నారు,